నిషేధిత పొగాకును విక్రయించినా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పట్నంలోని ఆదర్శ్ నగర్లో గల ఓ అపార్ట్మెంట్లో ఇల్లు కిరాయికి తీసుకుని నిషేధిత పొగాకును నిల్వ ఉంచిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో స్థానిక రిక్షా కాలనీకి చెందిన షేక్ అఫ్సర్ను అదుపులోకి తీసుకోగా అక్రమ్, మన్సూర్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు షేక్ అఫ్సర్ ఇంటిని పోలీసులు తనిఖీలు చేయగా 3,15,000 రూపాయల నిషేధిత గుట్కా లభ్యమైందని, అఫ్సర్కు పొగాకు ఉత్పత్తులను అమ్మిన అక్రమ్, మన్సూర్లు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. పొగాకును అక్రమంగా సరఫరా చేసినా అమ్మినా వారిపైన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తుల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియచేయాలని, సమాచారం ఇచ్చిన వారిని వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. విష్ణువర్ధన్ గురించిన సమాచారం మేరకు రామ్నగర్లోని ఆదర్శనగర్లో ఒక షేక్ అఫ్సర్ అనే వ్యక్తి తను ఒక అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకొని దాన్ని గోడౌన్గా మార్చి దానిలో పెద్ద ఎత్తున గుట్కా నిల్వలు ఉంచాడని చెప్పి వచ్చిన సమాచారం మేరకు మామూలు సిబ్బందితో పాటు పోయి అక్కడ పంచుల సమక్షంలో సెర్చ్ చేయగా షేక్ అఫ్సర్ ఇంట్లో పెద్ద ఎత్తున ఈ గుట్కా అండ్ ప్రభుత్వం నిషేధించిన టొబాకో ప్రొడక్ట్స్ లభించడం జరిగింది. వీటన్నిటిని సీజ్ చేసుకొని షేక్ అఫ్సర్ను ఇంట్రాగేషన్ చేయగా అతడు ఇవి చిన్న చిన్న టేలాలకు, షాపులకు సప్లై చేయడానికి అతడు అక్కడ స్టోర్ చేసినట్టు చెప్పడం జరిగింది. అతడు ఇంకను అక్రమ్ గుప్తాపూర్ వద్ద నుంచి మరియు మన్సూర్ గుప్తాపూర్ వారిద్దరి వద్ద నుండి ఈ పెద్ద ఎత్తున ఈ గుట్కా అండ్ టొబాకో ప్రొడక్ట్స్ను కొని షాపులకు సప్లై చేయడానికి నిల్వ ఉంచారని చెప్పి ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. గుట్కా ప్రొడక్ట్స్ను సీజ్ చేసుకొని మావల పొజిషన్లో క్రైమ్ నెంబర్ 178/24 అండర్ సెక్షన్ 270, 273 ఐపీసీ అండ్ సెక్షన్ 7 క్లాస్ 120 ఆఫ్ సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్ కింద వీరి ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో మొత్తం గుట్కా 3,15,150 రూపాయల విలువల గుట్కా ప్రొడక్ట్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి బయట మార్కెట్లో దాదాపు 5 లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది. ఇది ఒక మంచి సమాచారం సేకరించి రైడ్ చేసినందుకు మా గారు ఎస్పీ గారు, గౌసాలం ఐపీఎస్ గారు, రూరల్ సిఐ